హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్. అసలు ఫిల్మ్ గురించే కాదండి ఈ వీడియో. జస్ట్ చెప్పానంతే. ఇంకా మనుషులు రాను, 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 రాను ఎలా తయారవుతారంటే ఒక సైకో నా కొడుకుల్లా తయారవుతారు. మన జనాలు, మన సోషల్ మీడియా వాడేవాళ్ళు లేదా సోషల్ మీడియాలో ఉండే పర్టిక్యులర్ కొంతమంది జనాలు. ఎంత దారుణం అంటే, ఎంత దారుణం అంటే, నీ యమ్మ అరే! ఒక సినిమా వస్తోంది అనంటే సినిమాని నాశనం చేయడానికే సగం మందుంటారు. సరే పక్కన పడేద్దాం. సినిమా గురించి ఇంటర్వ్యూ ఇస్తే ఇంటర్వ్యూలో చిన్న పాయింట్ పట్టుకొని, ఆ చిన్న పాయింట్‌ని పట్టుకొని ట్రోల్ చేసే ఎదవలున్నారని చెప్పి నాకు ఈరోజే అర్థమైంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానన్నది చాలా మందికి క్లారిటీ వస్తుంది. 'వారణాసి' మహేష్ బాబు గారి మూవీ. జస్ట్ 'పృథ్వీరాజ్' గారు చిన్న ఇంటర్వ్యూలో ఒక షాట్ 90-94 టేక్స్ 94-100 టేక్స్ ఇన్ బిట్వీన్‌లో జరిగింది అని చెప్పారు. ఆ ఒక్క మాటకి 94 టేక్స్ తీసుకున్నాడంట బాబు. ఆ మాత్రం యాక్టింగ్ రాదా ఆడికి? ఆడు, ఈడు యమ్మ ఏం మనుషులురా! మర్రా ఇంకా సెన్స్ లేదా? సివిక్ సెన్స్ లేదా? మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ లేదా? 94 టేక్స్ అంటే నాకర్థం కాక అడుగుతున్నా. 94 టేక్స్ తీసుకుంటే ప్రాబ్లమ్ ఏంటి? మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? తీసుకునే డైరెక్టర్ బానే ఉన్నాడు. చేసే యాక్టర్ బానే ఉన్నాడు. చుట్టుపక్కల ఉండే జనాలు బానే ఉన్నారు. అన్నిట్లికంటే ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకుంటున్నారు. అసలు మీరెవరు మధ్యలో ఎదవ ట్రోల్స్ అన్ని చేస్తున్నారు. అసలు 'రాజమౌళి' గారి సినిమా అంటేనే సింగిల్ టేక్‌లో ఏ యాక్టర్ ఇప్పటిదాకా నాకు తెలిసి ఇప్పటిదాకా అన్నది నేను అనను. 99% టేకులు పడుతూ ఉంటాయి. అంతెందుకు 'ఎన్టీఆర్' గారు తోపు, తోపు, తోపు అని 'ఎన్టీఆర్' గారి చేతే 20, 30 టేకులు చేయించాడాయన. అరే! అంత మంచి యాక్టర్‌లు ఎవ్వడైనా సరేరా! ఎంత మంచి యాక్టర్ అయినా సరే కంపల్సరీ టేక్స్ పడతాయి. 94 టేక్స్ అనేది పడింది అనంటే ఆ సీన్, ఆ డెప్త్ ఇలాంటి షాట్ కాదేమో అది. మహేష్ బాబు గారు చేశారు అనంటే, ఆయనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండుండదు. అందుకనే ఆయన చెప్పినా కూడా చేశాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎంతసేపు దీనమ్మ జీవితం, పక్కోడిని నాశనం చేద్దాం, పక్కోడిని దించేద్దాం, పక్కోడిని సావగొట్టేద్దాం. ఇదే జీవితం. మన జీవితాలు ఎప్పుడు బాగుపడవు. ఆ అవతలోడి జీవితాల మీద ఇలా పెట్టి తగలడండి. చెప్తున్నాను. ఆయన 94 కాదు, 200 టేకులైనా తీస్తాడు. ఆ కెపాసిటీ బాబుకుంది. అదే 200 టేకులు డైరెక్టర్ ఓపికగా తీయగలిగే దమ్ము డైరెక్టర్‌కి కూడా ఉంది. ఎందుకనంటే అక్కడున్నది బాబు. అదే 200 టేకులు ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడో ఆ హీరోని ఎళ్లి తీయమని తీయడానికి ప్రయత్నించమనండి. ఒకవేళ ఆ హీరో 200 టేకుల దాకా వస్తే చచ్చిపోతాడు. డైరెక్టర్ ఇంకా ఛీ! 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 అని అంటాడు. అలాంటి నాకు తెలుసు ఈ ట్రోల్స్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కొంతమంది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆ సో కాల్డ్ ఫ్యాన్సే ఉంటారు. ఆ సో కాల్డ్ ఫ్యాన్స్ అందరూ పనికిమాలిన ఎదవల్లా తయారవుతున్నారు. నేను ఈ మాటలు అనకూడదు. కానీ చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే అంత నెగటివిటీని సినిమా రిలీజ్ అయ్యి నెగటివిటీ దరిద్రం. అది వేరే విషయం. సినిమా రిలీజ్ అవ్వకుండానే నెగటివిటీతో పెట్టి చంపేసే మీలాంటి ఎదవలున్న లోకంలో బతుకుతున్నందుకు నన్ను నేను సిగ్గుపడుతున్నాను. కానీ తప్పట్లేదు. సో, బతకాల్సొస్తుంది. ఇప్పటికైనా కొంచెం మారి ఏదైనా ఒక పాయింట్ చెప్తున్నాడు అంటే, ఆ పాయింట్ వీడియో అంతా వినండి. జస్ట్ ఏదో 90-94 టేక్స్ తీసుకున్నాడు. ఆ ఒక్క బిట్ ఒకటే కాదు అసల. దానికి ముందు, దాని తర్వాత తల, తోక ఇవన్నీ తెలుసుకొని ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేయండి. అసలు మినిమమ్ కూడా నాలెడ్జ్ లేకుండా ఏదో చేతిలో ఫోన్ ఉంది, మేమ్ పేజ్ ఉంది, లేదా ఇంకా అదుంది, ఇదుంది అని చెప్పి ఎదవ ట్రోల్స్ చేస్తే మటుకు తర్వాత మీ ఇష్టం. సో, ఇలాంటి ఎదవల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు జనాలు కూడా చెప్పుతో కొట్టుకోవాలి. అంటే ఈవెన్ అందులో నేను కూడా ఉంటాను. నేను కూడా సోషల్ మీడియా వాడతాను కాబట్టి. సో, నేను ఇంతకుముందు నా పాత వీడియోలు మీరు చూసుంటే కనుక సోషల్ మీడియా అనేది ఎంత డేంజరో మళ్ళీ, 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 మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. ఏం జోడించి కొట్టాలో కూడా అర్థం కాట్లా. నేను చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ గణేష్ అఖిల. బై.